నా పెయిడ్ బిఆర్ అన్న ఎవరు ముడుకుని నమ్మద్దంటన్నా, దయచేసి చెప్తున్నా. లాగు సినిమా అంతా లాగే, కష్టమే, చాలా కష్టం. ఆయన ఎంత బాగా లేపారు సినిమాని, లేపారు. ప్రమోషన్ తప్పితే ఏమీ లేదు నా సినిమాలో, అంతా డొల్లే. స్టోరీ అయితే ఏం లేదు. త్రిబుల్ అన్నాడు, అంతా 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 సత్యదేవ్ పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, ఆయన స్కోప్ ఉంది, హీరో స్కోప్ అంతా ఉంది. కానీ మిగతా ఎవ్వరు ఏం స్టోరీ అంత ఏం లేదు. అంటే ఫస్ట్ హాఫ్ ఒకటే కంప్లీట్, సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్, రెండునా? ఫస్ట్ హాఫ్ ఇంకా ఘోరం, ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఘోరం, సెకండ్ హాఫ్ అన్న కొంచెం చూడొచ్చు, ఫస్ట్ హాఫ్ అయితే ఏం చూడలేం. క్లైమాక్స్ 10 నిమిషాలు ఏదో కొద్దిగా అదే 2 నిమిషాలే, ఒక సెకండే, లాస్ట్ ఒక డైలాగ్ వస్తుంది, అది ఒకటే, ఇంకేమి. 3 గంటలు కూర్చోబెట్టాడు. అవును, బాగాలేదు, బాగాలేదు. ఎందుకు నచ్చలేదు బ్రో? చెప్పండి బ్రో. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందా? అదే కంప్లైంట్. అంతే. ఓకే, అంటే పర్ఫార్మెన్స్ ఎట్టుంది? మన పర్ఫార్మెన్స్ బాగుంది, ఫస్ట్ హాఫ్ ఫుల్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫ్యామిలీ ఐడియాస్ కరెక్ట్ అవుతారా? కష్టం. అంటే ఏం మైండ్ పెట్టాలా, ఏమన్నా గేమ్ ఏమన్నా? అట్లేం లేదు, నార్మల్ స్టోరీనే, బట్ ఫస్ట్ హాఫ్ ఫుల్ ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ పర్లేదు చూడొచ్చు. అంతసేపు కూర్చున్న దానికి మీకు సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేస్తాను. క్లైమాక్స్ బాగుంది, సెకండ్ హాఫ్ త్రూ అవుట్ బాగుంది, స్టార్టింగ్ నుంచి బాగుంది. హీరో ప్లస్ డైరెక్టర్ ప్లస్ హీరో యాక్టింగ్ బాగా చేసినాడు, డైరెక్టర్ ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్గా తెలుసు. ఓకే, బాగుంది. ఇది నచ్చలా అంత. సత్యదేవ్ బాగా ఫాలోయింగ్ ఉంది, లాగ్ ఎక్కువ ఉంది అన్న, చాలా ఎక్కువ ఉంది. వచ్చేసిందా? ఎటు సినిమానా? సినిమా ఎట్లున్నా చెప్పండి. ఏమి ఎంగేజ్ చేయలేదు సినిమా? ఫస్ట్ హాఫ్ అయితే చెత్తగా ఉంది, సెకండ్ హాఫ్ అన్నా కొంచెం యావరేజ్ చూడొచ్చు, అంతే. సత్యదేవ్ డైరెక్టర్ ఆ సినిమాని అంత ప్రమోట్ చేశారు. చూడు బాగా సినిమా, నువ్వే చూడిపో, చూసి మాట్లాడు. ఆయన పర్ఫార్మెన్స్ మటుకు బాగుంది, స్టోరీ కూడా ఉంది, కానీ చూపించేదే అంత ఫస్ట్ హాఫ్ ఏమనిపించలే. డైరెక్షన్ రైటింగ్ లేదంట, అంతే. స్లో ఉంది నాకు చాలా. అవునా? నిద్ర పెట్టేసాడా? పడుకోవచ్చు హ్యాపీగా. అవునా? ఓకే, ఏసీ పడుకున్నారా? ఓకే సార్. ఆ పర్ఫార్మెన్స్ హీరో వరకు బాగా చేసినాడు నా, ఇంకా స్టోరీ ఏమంత అనిపించలేదు, అంటే రైటింగ్ కానీ ల్యాగ్ ఉంది చాలా, హై ఎలిమెంట్స్ అవేం లేవు, ఫైట్స్ ఏం లేవు, ఉండవులే ఆ సినిమాలో. కానీ ఆ సైకలాజికల్ అర్థమవుతుంది సినిమా, పోనీ అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, అర్థం కన్ఫ్యూజన్ ఏం లేదు. కొన్ని లాస్ట్లో కొన్ని ట్విస్టులు ఉంటాయి, ట్విస్ట్ వచ్చిందా లాస్ట్లో? దాని వరకు చూడొచ్చు, దానికోసం. బీజిఎం ఎట్లుంది? బీజిఎం అంతా బాగానే ఉంది. ఓకే, మెయిన్ నెరేషన్ స్లో అనిపించింది, పడుకోబెట్టే అంత లేదు, స్టోరీ ల్యాగ్ చేసిన. ఎక్స్పెక్టేషన్ దేని మీద? అంటే సత్య కోసం వచ్చారా, సినిమా కోసం వచ్చారా? లేదు, మహేష్ బాబు ప్రొడక్షన్. ఓ, మహేష్ అన్న కోసం వచ్చారు, మహేష్ అన్న ఫ్యాన్స్. సో మహేష్ అన్న నమ్మిన దానికి కథ ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ లేదట, అంతే. నువ్వు చెప్పప్ప, నీకెట్లుంది? యావరేజ్ అండి, నిజం చెప్పు. నిజంగా ఓకే, నీకేం నచ్చిందా? ఏమన్నా నచ్చిందా? లాస్ట్ ట్విస్ట్ బాగుంది, ట్విస్ట్ అయితే బాగుంది. దానికోసం మనం 100 రూపాయలు పెట్టిన దానికి ఓకేనా? లేదా నిద్ర వచ్చేస్తుంది అన్న, 10 నిమిషాల కోసం అంతసేపు నిద్ర వచ్చేసినట్టు. అందుకే పాప కళ్ళు కూడా ఎరగైపోయినాయి. 30 రూపాయలు పెట్టినాము ఆ టికెట్లు, 30. ఆ టికెట్లు ఇద్దరు మధ్యలోనే లేచి వెళ్ళిపోయినారు. కూల్ డ్రింక్ ఎక్స్ట్రా, మళ్ళీ సినిమా ఫస్ట్ వేస్ట్, సెకండ్ ఆడు మనోళ్ళు వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఏమి చూడలా, ఇది ఫస్ట్ సినిమా, ఇదే నాకు నచ్చలా, చూడలా, నాకు నచ్చలా, చాలా స్లో అసలు. వరస్ట్ నా సినిమా, అసలు వర్తే కాదు మా డబ్బులకి అయితే. ఊరికే 630 రూపీస్ మేము వేస్ట్ ఆఫ్ టైము, మళ్ళీ ఇది కూడా ఖర్చు. సత్యదేవ్ యాక్టింగ్ అంటే ఏం లేదు నా, సత్యదేవ్ యాక్టింగ్ అంటే ఏం లేదు నా, ఏమో నా చెప్పలేము నా, వేస్ట్ ఆఫ్ టైం. సినిమా అయితే వేస్ట్ ఆఫ్ టైం. నచ్చింది నా, అంటే తను నచ్చింది, పర్వాలేదు, యావరేజ్ ఇవ్వద్దు. పాటలు అయితే అన్ని వర్స్ట్, అంతే. అంటే ఒకటి కూడా కనెక్ట్ కావాలన్నా. బీజిఎం ఉన్నాయన్నా, బీజిఎం ఓకే, వేస్ట్ ఆఫ్ టైం. ఫస్ట్ హాఫ్ అయితే ఏం బాగాలేదు, సెకండ్ హాఫ్ నుంచి కొంచెం ట్విస్టులు ఉన్నాయి, అప్పటి నుంచి ఇంట్రెస్టెడ్ ఉంటున్నాం. సెకండ్ హాఫ్ పర్లా, సెకండ్ హాఫ్ చూసేకుంది చూడొచ్చునా. అంటే కామెడీ సీన్స్, అంటే కామెడీ ఎక్కువ నవ్వు వస్తుందా, అప్పుడు ఫ్యామిలీ అయితే వచ్చి చూడొచ్చునా. పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉన్నాయి నా, కానీ ఏమంటే సినిమాలో స్టోరీ లేదు, స్టోరీ లేదు. లాస్ట్ మూమెంట్ కూడా మన, అంటే మేమేందో ఇక్కడ వచ్చి వేస్ట్ ఆఫ్ టైం అన్నట్లుగా అయింది. అవునా? చెప్పండి,
ఒక రూట్ స్టోరీ మాదిరిగా ఉందన్న. ఎలా ఉంది చెప్పండి కరెక్ట్గా. ఓకే యావరేజ్. నచ్చలేదా? ఓకే బెటర్ అంతే యావరేజ్. ఏం స్లో ఉందా సినిమా? చాలా లాగ్ ఎక్కువ ఉంది సినిమా. అవును. పర్ఫార్మెన్స్ ఎట్లా పోనీ సత్యదేవది? సత్యదేవది బాగుంది కానీ బట్ స్టోరీలో అయితే ఇది లేదన్నమాట. స్టోరీలో కూడా దమ్ము లేదు. లేదు, లాగినాడు ఎక్కువ సినిమా. అవును ఎక్కువ లాగ్ ఉంది అంటే సినిమా. ఎక్కడ మీ హై ఎలిమెంట్స్ ఏం లేవు. లేవు. ఓకే డైరెక్షన్ బాగాలేదంటారా? డైరెక్షన్ బాగా ఏముందో కానీ బట్ సినిమా అయితే లాగ్ ఉందన్నమాట. లాగ్ అంటున్నారు, కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. ఏమంత ల్యాగ్ ఏం లేదు. స్టార్టింగ్లో అంటే క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి అంత టైం తీసుకున్నాడు, కానీ ఆ క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి సరిపోతుంది. మెయిన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడా కథ ఉందా? కథ ఉంది. అంటే ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటారు కానీ ఆ ల్యాగ్ వదిలేసి మీరు సినిమా చూస్తే, సినిమాని పట్టించుకుంటే సినిమా బాగుంది, పర్లేదు చూడొచ్చు. బీజిఎం కానీ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా ఉన్నాయి. ఆ పాటలు ఉన్నాయి, 3 సాంగ్స్ ఏమో ఉన్నాయి. ఆ 3 సాంగ్స్ బాగున్నాయి, కానీ ఒకటి మెయిన్లీ క్యారెక్టర్ బిల్డప్ చేయడానికి అది ఆ సాంగ్ చాలా బాగా యూజ్ అయింది. మిగతా ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఆ అమ్మాయి ఉంది ఆ ప్రతి ఒక్కరు బాగా యాక్ట్ చేశారు. అంటే కొన్ని చోట్ల ఇంకా డైరెక్టర్ చూపించింటే బాగుండు, అంటే ఆ క్రైమ్ సీన్స్ ఇంకా పెట్టింటే బాగుండు అనిపించింది. బట్ చేసిన ప్రతి ఒక్కట్టు చాలా బాగా చేశారు. ఎడిటర్ కూడా చాలా బాగా కటింగ్ చేశారు. రెట్రో ఫీలింగ్ ఇచ్చాడా? చాలా బాగా ఇచ్చారు. ఆ రెట్రో ఫీలింగ్ చాలా బాగా ఇచ్చారు. మన సైడ్ షూటింగ్ జరిగింది తెలిసి ఉంటుంది. కనపడతాయి ఏమైనా లొకేషన్స్? కనపడతాయి. థ్యాంక్ యూ.